హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3x3 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో 3 వీడియోస్గా చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్గా వీడియో చేసినప్పుడు అంతా ఒకే వీడియోలో చెప్పాను. సో లాస్ట్ లేయర్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. కొంతమంది అయితే అసలు ప్లస్సే రావడం లేదు, ఆ ప్లస్ ఎలా సెట్ చేసుకోవాలనేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో వారి కోసము ఈ క్యూబ్ సాల్వ్ వీడియో అనేది 3 వీడియోస్గా చేస్తాను. సో ఈరోజు ఫస్ట్ లేయర్ చేద్దాం. అంటే ఫస్ట్ లేయర్ అంటే ఈ కంప్లీట్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఈ వీడియో చూసే వాళ్ళంటే నెక్స్ట్ సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఒక లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి, తర్వాత సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి, తర్వాత థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు క్యూబ్ అనేది ఇలా ఉంటుంది, 3x3 క్యూబ్. ఈ క్యూబ్లో కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ అంటే ఈ బ్లూ కలర్కి ఆపోజిట్ గ్రీన్ ఉండాలి, రెడ్కి ఆపోజిట్ ఆరెంజ్ ఉండాలి, అదేవిధంగా ఎల్లోకి ఆపోజిట్ వైట్ ఉండాలి. సో ఇవి ఈ కలర్కు ఏది ఆపోజిట్ ఉండాలో అదే ఉండాలి. చాలామంది ఏమంటున్నారంటే ఇవి ఎప్పుడన్నా క్యూబ్ కింద పడినప్పుడు అది ఎలాగో ఇలా సెట్ చేసి ఉండదు, ఇలా మిక్స్ అయి ఉండడం వల్ల కింద పడితే ఏదో ఒక సైడ్ కదా అనేసి స్క్రూ తీసేసి ఏదంటే అది కూర్చోబెట్టేస్తారు. ఈ బిల్ వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చి ఇక్కడ, ఇది వచ్చి ఇక్కడ, ఇట్లా మిస్ప్లేస్ చేసి కూర్చోబెట్టడం వల్ల లాస్ట్ లేయర్లో ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా కింద పడినప్పుడు టోటల్ కలర్స్ అనేటివి సెట్ చేసుకోండి. సెట్ చేసేసుకొని తర్వాతనే ఫిట్ చేసేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది మనము నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ లేయర్లో ఇలా పూర్తిగా రావడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్లస్ తెచ్చుకోవాలి. అది ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను. అలాగే ప్లస్ తెచ్చుకున్న తర్వాత మనకు ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ సైడ్ ఎడ్జెస్, ఇది ప్లస్ వస్తుంది. ఒకవేళ ఇది ప్లస్ వస్తే తర్వాత దీనికి సంబంధించిన ఎడ్జెస్ను మ్యాచ్ చేసుకోవాలి. అలా మ్యాచ్ చేసుకోవడం ఎలాగో చెప్తా. అలాగే ఒక మెథడ్ ఉంటుంది ఫస్ట్ లేయర్ కంప్లీట్ అవ్వడానికి, ఒక మెథడ్. ఆ మెథడ్ అనేది నేను ఈజీగా చెప్తా. ఈ 3 చేయడం వల్ల మీకు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా వస్తుంది. సో కంప్లీట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోకి చూసేసి సెకండ్ లేయర్ నేర్చుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ మనం ప్లస్ తెచ్చుకోవాలి. మనము ఏదైనా కలర్ చూస్ చేసుకోవచ్చు. ఏదైనా మనకు 6 కలర్స్ ఉంటాయి, గ్రీన్, వైట్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేసి. సో అదే విధంగానే ఒక క్యూబ్కి రైట్, లెఫ్ట్, టాప్, ఫ్రంట్, బ్యాక్, బాటమ్ అనేసి సైడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లస్ తెచ్చుకోవడానికి ఏదో ఒక కలర్ మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేర్చుకుంటున్నారు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న కలరే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది టాప్లో పెట్టుకోవాలి. ఈ టాప్లో పెట్టుకోవడం వల్ల మనం చేసే కలర్ టాప్లో ఉందని తెలుస్తుంది. ప్లస్ తెచ్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇలా ప్లస్ తెచ్చుకోవాలి. ఇక్కడ ప్లస్ రెడ్ రావాలి, ఇక్కడ రెడ్ రావాలి, ఇక్కడ రెడ్ రావాలి, ఇక్కడ రెడ్ రావాలి. మనము ఇవి పట్టించుకోవద్దండి. ఈ సైడ్లలో రెడ్లు వస్తే దాన్ని చూడదు, మనకు మెయిన్ కనపడాల్సిందే. సో ఈ ప్లస్ మాత్రమే రావడానికి మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనం రెడ్ తెచ్చుకోవాలి. సో మిడిల్ ఇక్కడ ఒక రెడ్ ఉంది. ఈ రెడ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి. ఈ రెడ్ అనేది ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తిప్పుతారు చాలామంది, కానీ మధ్యలో రెడ్ మిస్ అయింది కదా, అలా చేయకూడదు. ఏం చేయాలంటే ఇలా ఉన్నదాన్ని ఫస్ట్ ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఒకసారి తిప్పుకోండి. నేను ఇప్పుడు ఈ సైడ్ తిప్పాను. సో ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇలా తిప్పడం వల్ల మనకు చూడండి ఆల్రెడీ ఒకటి సెట్ అయిపోయింది రెడ్. అలా వస్తుంది, రాకుండా పర్లేదు, మనం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నది ఈ రెడ్ కదా, ఈ రెడ్ చేసేటప్పటికి మనం ఇందాక ఇక్కడ ఉంటే ఇక్కడికి సైడ్ తిప్పాం. ఇప్పుడు ఇది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? ఇట్లా పైకి తిప్పేస్తే అది అడిగి వస్తుంది. సో మనకి ఇప్పుడు 2 వచ్చాయి, ఇంకా ఈ 2 ఉండాలి. సో ఈ 2 మిడిల్ రెడ్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ అనేది ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలంటే ఏం చేయాలి? ఇది ఇలా తిప్పేస్తే ఇక్కడికి వస్తుంది. ఇంకొక రెడ్ ఎక్కడుందో చూడాలి, ఇక్కడుంది. ఈ కింద ఉన్న రెడ్ ఇక్కడికి ఎలా వస్తుందో మనకు చూడాలి.
ఇప్పుడు చూడండి ఈ రెడ్ అనేది ఇలా తిప్పకూడదు, ఆ 2 మిస్ అయిపోతాయి, ఈ 2 మిస్ అయిపోతాయి. అలా కాదు, అలా కాకుండా దీన్ని సైడ్కి తెచ్చుకోండి, ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడికి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ రెడ్ అనేది ఇక్కడ కూర్చోబెట్టాలి. ఇప్పుడు చూడండి ఈ రెడ్ అనేది ఇక్కడ కూర్చోబెట్టాలంటే మిడిల్లో ఒకటి జరిపేస్తే వస్తుందిలే అనుకోకూడదు, ఈ 2 మిస్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని దేనికైతే మనం కూర్చోబెట్టాలనుకుంటున్నామో ఆ సైడ్ కానీ, ఇది మనకు రైట్ సైడ్ పెట్టుకోవచ్చు లేదా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, ఏ సైడ్ అయినా పెట్టుకోండి ఈ రెడ్ అనేది. నేను ఇలా పెట్టుకుంటున్నా, ఇలా పెట్టుకొని దాన్ని ఒక రొటేషన్ తిప్పుతున్నా. ఒక రొటేషన్ తిప్పడం వల్ల ఈ రెడ్ అనేది సైడ్కి వస్తుంది, ఇక్కడ కింది నుంచి ఇక్కడికి వస్తుంది. మనం ఈ సైడ్ కైనా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉండింది కదా, ఈ సైడ్ కైనా తెచ్చుకోండి. ఈ రెడ్ అనేది ఒకసారి ఇట్లా తిప్పడం వల్ల కింద ఉండింది ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ తెచ్చుకోండి. అలా తెచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు కావాల్సింది ఈ రెడ్ అనేది ఇక్కడికి కదా. సో ఇక్కడికి రావడం కోసము ఏం చేస్తాం, ఇట్లా తిప్పుతామా, కానీ రెడ్ చూడ ఇట్లా వచ్చింది, అట్లా తిప్పకూడదు. ఇట్లా తిప్పి ఈ రెడ్ అనేది మనం తిప్పితే ఈ పైకి ఎట్లా వస్తుందో మనకు గమనించాలా. ఇప్పుడు ఇట్లా తిప్పితే పైకి వస్తుంది, వచ్చింది. కానీ మనం ఆల్రెడీ ఇక్కడ ఉండింది పోయింది. అట్లా పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎట్లుండేది అట్లా ఉంది కదా. సో మనం ఈ రెడ్ అనేది రావాలి మనకు. కాబట్టి మనం ఎక్కడైతే కూర్చోబెట్టుకున్నామో దాన్ని ఆడికి తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఉంది అనుకో, దీన్ని ఈ సైడ్ తెచ్చుకుందాం. ఇట్లా ఈ ప్లస్ అనేది ఈ సైడ్ తెచ్చుకున్నాం. ఇలా తెచ్చుకొని ఇప్పుడు రొటేషన్ చేయండి, మనకేం మిస్ అవ్వము. ఈ రెడ్ అనేది పైకి తిప్పేయండి. సో ఆడికి కంప్లీట్గా మనకు ప్లస్ అనేది వచ్చేసింది. సో ప్లస్ అనేది వచ్చేసింది కాబట్టి ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది. మీరు నీట్గా ఈ వీడియోని చూడండి. మనకు కింద ఉంటే ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ తెచ్చుకోవాలి ప్లస్ రావడం కోసం. వచ్చిన దాన్ని ఏదన్నా ఇక్కడ రెడ్ ఆల్రెడీ ఉండేదాన్ని ఉంటే పక్కకి జరుపుకోవాలి. పక్కకి జరుపుకొని ఏదైతే లేదో దాన్ని ఇట్లా పైకి జరపాలి. సో అదేవిధంగా ప్రాసెస్ చేసేసి ప్లస్ తెచ్చుకోండి. ప్లస్ తెచ్చుకున్నాక ఏం చేయాలి, ఎడ్జెస్ట్ని కలపాలి. ఎడ్జెస్ట్లు ఎందుకు కలుపుతామంటే ఫస్ట్ లేయర్ కంప్లీట్ అవ్వడానికి ఎడ్జెస్ట్ని కూడా కలుపుకుంటారా వస్తేనే అది మెథడ్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎడ్జెస్ట్ని కలపాలి. ఎడ్జెస్ట్ని కలపడానికి ఇప్పుడు ఇది ఒక బిల్ల, ఈ రెడ్కి అటాచ్ కలర్ ఇది ఉంది. ఈ అటాచ్ కలర్ వైటు సెంటర్లో ఉండాలి, అంటే మ్యాచ్ అవ్వాలి. దీన్ని ఎడ్జెస్ట్ కలపడం అంటారు. ఈ బ్లూ ఉంది కాబట్టి బ్లూ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ కలపడానికి ట్రై చేయాలి. ఇలా ఏ దానికి అది ట్రై చేస్తే ఈ క్యూబ్ సాల్వ్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నామంటే మనం ఎడ్జెస్ట్ కలపాలి కాబట్టి దీనికి ఒక నిమిషంలో అయిపోతుంది. ఏదైతే మనం ప్లస్ తెచ్చుకున్నామో అలా ఆ ప్లస్ రెడ్లన్నిటిని సెంటర్ కాకుండా మిగతా రెడ్లన్నిటిని కిందికి దింపేయండి. ఇక్కడ చూడండి, నేను కిందికి దింపేస్తున్నా. ఇక్కడికి తెచ్చా, ఈ రెడ్ని ఇక్కడికి తెచ్చా, ఈ రెడ్ని ఇక్కడికి తెచ్చా, ఈ రెడ్ని ఇక్కడికి తెచ్చా. సో ఇలా తెచ్చుకున్న తర్వాత ఎడ్జెస్ట్ని కలపడం కోసం ఇలా తెచ్చుకోవాలి ఒకసారి. ఇక్కడ ఇవేం మిస్ అయినా ఏం కాదు, ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వస్తాయి. ఇవి ఇక్కడికి ఎందుకు తెచ్చుకున్నామంటే ఇప్పుడు చూడండి ఈ రెడ్కి అటాచ్ కలర్ బ్లూ ఉంది. సో ఈ బ్లూ అనేది సెంటర్లోకి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకుంటే ఆ బ్లూ కాడికి తీసుకొని ఇప్పుడు పైన రొటేషన్ చేస్తే అన్నీ మిస్ప్లేస్ అవుతాయి. అందుకు మనం కిందికి తెచ్చుకొని ఈ 4టిని ఏదానికి అది మ్యాచ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మ్యాచ్ చేసినాం, బ్లూకు బ్లూ మ్యాచ్ అయిపోయింది. సో ఈ రెడ్ ఉన్న బ్లూ మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ లేయర్ ఏదైతే మనం అనుకున్న టాప్ కలర్ ఉన్న ఈ లేయర్, మనం అనుకున్న ఈ బిల్ల యొక్క లేయర్ సాటిస్ఫై అయింది, మ్యాచ్ అయింది కాబట్టి ఇది పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు అయిపోయింది. ఇంకా అదే విధంగానే ఈ 3 కూడా, ఈ రెడ్కు అటాచ్ కలర్ ఎల్లో ఉంది, మ్యాచ్ అయిందా, ఓకే మ్యాచ్ అయింది. సో ఇది పైకి తీసుకుని పోవాలి, మ్యాచ్ సాటిస్ఫై అయింది. సో ఇది ఈ రెడ్ ఇట్లా మ్యాచ్ అయిపోయింది. సో ఇది కూడా సాటిస్ఫై అయింది, పైకి తిప్పేయచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొన్నిసార్లు ఇట్లుంటే మనం చూసుకోవాలి. రెడ్కు నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఈ రెడ్కు ఏముంది మ్యాచ్ కలర్, గ్రీన్ ఉంది, కానీ గ్రీన్ సెంటర్కి మ్యాచ్ అయిందా లేదు. మ్యాచ్ చేయడం కోసం ఏం చేయాలి, మనం జరుపుకోవాలి. మ్యాచ్ చేసేసిన తర్వాత ఈ లేయర్ అనేది సాటిస్ఫై అయింది, పైకి తిప్పేసుకోవాలి. అదేవిధంగానే ఇది రెడ్, ఇది వైట్ మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ కాకుంటే అదే తీసుకొని పోవాలి, లాస్ట్ లేయర్ని మ్యాచ్ అయ్యే కాడికి తీసుకొని పోయేసి ఈ విధంగా సాటిస్ఫై అయిన తర్వాత పైకి తిప్పేయాలి. సో ఫస్ట్ స్టెప్ ప్లస్ తెచ్చేసుకున్నాం, ఎడ్జెస్ట్ని కలిపేసినాం, ఏ దానికి అదానికి మ్యాచ్ చేసేసినాం. మ్యాచ్ చేసేసి ఇంకొక చిన్న మెథడ్ ఉంది,
ఆ మెథడ్ ఫాలో అయితే ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏం మెథడ్ అంటే మనం అనుకున్న కలర్ ఏంటి, రెడ్. ఆ రెడ్ అనేది ఈ లాస్ట్ లేయర్లో, ఈ లాస్ట్ లేయర్ ఇది ఇక్కడ ఉంది కదా, ఈ లాస్ట్ లేయర్లో రెడ్ ఎక్కడుందో చూసుకోవాలి. ఏమి లేకుంటే కొన్నిసార్లు ఇక్కడ ఉంటాయి, అవి కిందికి తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ అనుకోండి, దీన్ని కిందికి ఎలా తెచ్చుకుంటామంటే ఇలా రొటేషన్ చేసి ఈ లాస్ట్ లేయర్ని ఇలా రొటేషన్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే పెట్టేస్తాం. అర్థమైందా? ఇక్కడ ఉంటే కొన్నిసార్లు లాస్ట్ లేయర్లో రెడ్ ఒక్కటి కూడా కనపడదు. ఇక్కడ మనకు 2 వచ్చినాయి కాబట్టి ఓకే, కానీ మీకు కనపడకపోతే నేను చెప్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉండదు అట్లే పెట్టేసినాం. సో ఇలా ఈ సైడ్ రెడ్లు ఉంటాయి కొన్నిసార్లు, ఆ రెడ్లు అనేటివి కిందికి ఎలా తెచ్చుకోవాలంటే ఇందాక చెప్పా, ఇట్లా సైడ్ తిప్పేసి కిందికి తిప్పేసి ఇలా యాజ్ ఇట్ ఈజ్ అట్లే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం చూసుకున్న కలర్ రెడ్ లాస్ట్ లేయర్లో ఎక్కడ ఉందో చూసుకున్నాం. సో 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటి వచ్చినా ఓకే, ఇది రెడ్ లేదనుకోండి, ఇది ఒకటి వచ్చినా సరే, ఇది ఒకటి వచ్చినా సరే, 2 వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది లెఫ్ట్, మిడిల్, రైట్, ఇది లెఫ్ట్, మిడిల్, రైట్. సో మనం అనుకున్న కలర్ రెడ్ ఏదైతే ఉందో అది లాస్ట్ లేయర్లో ఒకటి కనపడుకుంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకుంటే, నేను ఇప్పుడు రైట్ చూస్ చేసుకుంటా. రైట్ చూసుకున్న తర్వాత ఇందాక మనం ఏ విధంగా అయితే దీనికి అటాచ్ కలర్ చూసుకొని మ్యాచ్ చేసినామో ఫస్ట్ ప్లస్ తెచ్చుకొని ఎడ్జెస్ట్ని కలిపేటప్పుడు, అదే విధంగానే మనం లాస్ట్ మెథడ్లో ఏదైతే అనుకున్న కలర్కు దాని అటాచ్ కలర్ ఈ సైడ్ వైట్ ఉన్నది, ఆ వైట్ సెంటర్ మ్యాచ్ చేసుకోవాలి. సో ఈడ వైట్ లేదు, సో ఈ రెడ్ అనేది వైట్ దగ్గరికి తీసుకొని పోవాలి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇలా తీసుకొని పోవాలి. ఈ రెడ్ అనేది ఇక్కడ తీసుకొని ఎందుకు తీసుకొచ్చాం, అలా ఎందుకు తీసుకురావాలని అడుగుతారు. సో మనం అనుకున్న కలర్ రెడ్ కదా, ఈ రెడ్కు అటాచ్ కలర్ వైట్ ఉంది, వైట్ మ్యాచ్ చేసినాం. ఎందుకు చేసినాం అనేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేసినామంటే ఈ క్యూబ్ అనేది ఇది ఇక్కడ కూర్చోవాలి, ఇట్లా ఉండి ఇది ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోదు. సో ఇది ఇక్కడే కూర్చోవాలి కాబట్టి మనకు ఇది ఒక గుడ్డి గుర్తు. ఇక్కడ ఈ వైట్ మ్యాచ్ అయితే ఇది ఇక్కడే కూర్చోవాలని అర్థం. సో ఇక్కడ కూర్చోవాలి కాబట్టి దీన్ని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఏ విధంగా కూర్చోబెట్టాలంటే చెప్తా చూడండి. మనం అనుకున్న రెడ్ ఇది కదా, మ్యాచ్ చేసేసినాం కదా, చేసిన తర్వాత ఇది మనకు రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా మనం అనుకున్న రెడ్ కలరు, ఇది వదిలేయండి, దీన్ని వదిలేయండి, ఇది మాత్రం చూడండి. ఇప్పుడు ఈ రెడ్ అనేది మనం అనుకున్నది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉంటే లాస్ట్ లేయర్ని లెఫ్ట్కి తిప్పాలి. లెఫ్ట్కి తిప్పి ఇది రైట్ లేయర్ని కిందికి దింపాలి. మళ్ళీ రివర్స్ మనం ఎట్లయితే ముందు చేసినామో రివర్స్ మళ్ళీ పైకి తిప్పేయాలి. అదే ఈ రెడ్ ఉంది అనుకోండి, ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి ఏం చేయాలి చెప్పండి, ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్కి తిప్పాలి, లెఫ్ట్ లేయర్ని కిందికి దింపాలి. అర్థమైందా? అదేవిధంగానే లెఫ్ట్ ఉంటే ఈ ప్రాసెస్ చేయాలి, రైట్ ఉంటే ఇలా తిప్పేసి ఇలా తిప్పి మళ్ళీ రివర్స్ ఇట్లా పెట్టేసి ఇట్లా తిప్పాలి. సో ఒకటి చేసేసినాం. ఇంకా ఈ రెడ్ను చూస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెడ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ సేమ్. ఏ విధంగా అయితే రెడ్ దాన్ని అటాచ్ కలర్ చూసుకోవాలి, అటాచ్ కలర్ మ్యాచ్ అయిందా సెంటర్కి, సో ఇక్కడ మ్యాచ్ అయింది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇలా ఉండిందంటే ఏం చేయాలి, ఇలా తెచ్చుకొని ఈ ఎల్లోకి మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసేసుకున్నా ఓకే. సో ఇప్పుడు దీని అర్థం ఏమి, ఈ బిల్ అనేది ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక రెడ్ ఉంది కానీ దీనికి మ్యాచ్ లేదు చూడండి. ఈ క్యూబ్ అంటే ఈ బిల్ల ఇక్కడ కాదు కూర్చోవాల్సింది, ఇక్కడ కూర్చోవాల్సిన బిల్ ఏది, ఇది. ఎందుకు, మనం మ్యాచ్ చేసుకున్నాం కాబట్టి ఎల్లోకి. సో మ్యాచ్ చేసుకున్న తర్వాత ఈ రెడ్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ ఉంది. లెఫ్ట్ ఉంటే ఏం చేయాలి, ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ ఉంటే కింద లేయర్ని రైట్కి తిప్పేసి లెఫ్ట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ రివర్స్ ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ పైకి తిప్పేయాలి. సో మనం అనుకున్న బిల్ల ఆడే కూర్చునింది. సో ఇంకా మిగతా ఇంకొక రెడ్ యాడ్ ఉందో చూడండి, లాస్ట్ లేయర్లో ఇక్కడ ఉంది. ఎక్కడుంది ఇది, లాస్ట్ లేయర్లో ఉంది. ఎక్కడ, ఏ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే మనకు ఇక్కడ చూడండి అటాచ్ కలరు మ్యాచ్ అయిందా, కాలేదు. సో మ్యాచ్ చేసుకోవడం కోసం ఏం చేయాలి, మ్యాచ్ అయ్యే దగ్గరికి తీసుకొని పోవాలి. ఇక్కడ మ్యాచ్ అయింది అంటే దీని అర్థం ఏమి, ఈ బిల్ అనేది ఇక్కడ కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల ఈ బిల్ ఇక్కడ కూర్చోవాలి. సో ఏం చేయాలి, ఇది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, రెడ్ కలర్ అనేది రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉంటే ఏం చేయాలి, లెఫ్ట్కి తిప్పేసి రైట్ లేయర్ని కిందికి దింపేసి మళ్ళీ ఆపోజిట్ ఇలా పైకి తిప్పేస్తే చూడండి, మీరు బాగా చూడండి
ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ మ్యాచ్ కలర్స్ మనం ఇట్లా రొటేషన్ చేస్తే పొరపాటు అవుతుంది. మ్యాచ్ కలర్ ఎప్పుడు మిస్ అవ్వకుండా పెట్టుకోవాలి. గ్రీన్, వైట్కి వైట్, బ్లూకి బ్లూ, ఎల్లోకి ఎల్లో. సో ఇది ఫస్ట్ లేయర్ అనేది మీరు ఈ వీడియో బాగా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత నేర్చుకున్న తర్వాతనే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సో ఈ వీడియో సెకండ్ లేయర్ ఒకసారి చేస్తాను, థర్డ్ లేయర్ ఇంకొక వీడియో చేస్తాను. సో మీకు నేర్పించేంత వరకు ఈ వీడియో చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే నేర్చుకోవాలని ఉంటారో ఇంత ఈజీ మెథడ్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.